తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకుని అతి త్వరలో 10వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. మరికొద్ది నెలల్లోనే బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 10లో మొదటి కంటెస్టెంట్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ మొదటి కంటెస్టెంట్ ఎవరు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తెలుగులో ప్రసారం అయ్యేటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకుంది. 10వ సీజన్లోకి అడుగు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్ 10లో మొదటి కంటెస్టెంట్ వారే ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ ఫిక్స్ అయినటువంటి కంటెస్టెంట్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో బిగ్ బాస్ అని ఒక బిగ్ షో. సుమారు 40 నుంచి 50 కోట్ల ప్రాజెక్ట్ అది. అంటే పూర్తిగా అన్ని రకాలు కలుపుకొని బహుమతులు, నిర్వహణ, పబ్లిసిటీ అంతా కలుపుకొని కూడా 40 నుంచి 50 కోట్లు అవుతుందని ఒక అంచనా. సరే, అది అఫీషియల్ వార్త కాకుండా మన సోషల్ మీడియాలో జరుగుతున్నట్టుగా సర్క్యులర్ న్యూస్. అయితే ఈ బిగ్ బాస్ సీజన్, ఈ బిగ్ బాస్ షో గురించి చాలా రకాల విమర్శలు ఉన్నాయి. రకరకాల సంచలనాలు జరిగాయి. ఎప్పుడు ఏదో రకంలో చర్చల్లో ఉండటం, డిస్కషన్ ఉండటం, విమర్శలు రావడం, దాంతోపాటు ఈ బిగ్ బాస్ సీజన్ గురించి మాట్లాడుకోవడం, ఇదంతా సుమారు 1 ఇయర్లో 9 నెలలు ఉంటుంది అనుకుంటా. అంటే రాబోతుంది, రాబోతుంది, వస్తుంది, వస్తుంది, వచ్చింది, వస్తుంది, రోజు ప్రచారం అవుతుంది. ఆ తర్వాత కూడా టెలికాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల 2 నెలలు అలాంటి వార్తలే. మొత్తం మీద బిగ్ బాస్ అనేటువంటి ఒక న్యూస్ విభాగంలో ఇది కనీసం 8 నుంచి 9 నెలలు ఏదో ఒక చర్చల్లో ఉంటుంది. అంటే అంత పాపులారిటీ సాధించుకున్నటువంటి షోగా మనం చెప్పొచ్చు. అయితే మీరన్నట్టుగానే 9వ సీజన్ విజయవంతంగా పూర్తయింది. సహజంగా దీంట్లో సిమిలారిటీస్ ఏంటంటే, ఈ బిగ్ బాస్ సీజన్ అనేది అక్టోబర్ లేదా అక్టోబర్కు కొంచెం అటు ఇటుగా ప్రసారం అవుతూ డిసెంబర్లో ఎండ్ అయ్యేలా సీజన్స్ చాలా వరకు అలాగే ఉంది. అంటే ఒక 100 రోజులు, 120 రోజుల ఒక ప్యాక్గా ఆగస్టు తర్వాత ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ నుంచి, ఆగస్టు నుంచి స్ట్రీమింగు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇట్లా డిసెంబర్ వరకు, డిసెంబర్ ఫస్ట్ వీక్లో సహజంగా ఎండ్ అవుతూ వస్తుంది. ఇదొక సిమిలారిటీ అండి. రెండవది, పార్టిసిపెంట్స్లో చూస్తే వివిధ సెక్టర్ నుంచి తీసుకుంటుంటారు. ఎందుకంటే గ్లామర్ ముఖ్యమే, ఇంపార్టెన్స్ ముఖ్యమే, తెలిసిన వాళ్ళు ఉండడం ముఖ్యమే, బడ్జెట్ ముఖ్యమే. ఇవన్నిటి చూసుకొని ఏదైతే బిగ్ బాస్ షో గేమ్లో ఏదైతే వాళ్ళ ఈక్వేషను లేదా స్టాండర్డ్గా తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ఒక రూమ్లో ఉండాలి, వాళ్ళంతా కూడా సర్క్యులేట్ ఉన్నటువంటి ఒక కాంపౌండ్లో ఉండేసి ఆ 10 మంది వివిధ మనస్తత్వాలు, వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు, వివిధ సెక్టర్ నుంచి తీసుకుంటూ వాళ్ళు ఒక రూమ్లో ఉంచి వాళ్ళ మనస్తత్వాలు వల్ల వాళ్ళ మధ్య జరిగేటువంటి ఈ ప్రేమానుబంధాలు, సిరీస్, ఇవన్నిటి కూడా ఏ విధంగా బిల్డప్ అవుతాయి, వాళ్ళు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంటారు, ఏ విధంగా మన టాస్క్ ఇస్తే ప్రాబ్లమ్స్ బయటకు సాల్వ్ చేస్తారు, గేమ్స్ ఎలా ఆడతారు అనే ఈక్వేషన్ తోటి ఆద్యాంతం 100 ఎపిసోడ్స్, 3 months ఎపిసోడ్ని నిర్వహిస్తుంటారు. దీనికని పార్టిసిపెంట్స్ని కూడా ఎన్నిక కూడా పెద్ద ప్రక్రియ ఉంటుంది. సహజంగా ఇక్కడ బాగా అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, అంతకుముందు కొంచెంగా 6 నెలల 3 మాసాల క్రిందను, లేదా డేట్ ఆఫ్ పాస్ట్లో ఎవరు బాగా వైరల్ అయి ఉన్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు, వార్తల్లో బాగా వాళ్ళది క్రియేట్ అయి ఉంది, వాళ్ళు అంటే వాళ్ళ విషయం ఉండాలి, దాంతోపాటు వాళ్ళలో ఒక గ్లామరస్ ఉండాలి. అంటే చూడడానికి స్క్రీనింగ్ ఫేస్లో కానీ, స్క్రీనింగ్ మసాలాలో కానీ ఉండేటట్టుగా ఉంటే మనం చూసాం. దువ్వాడ వాళ్ళ దంపతులది ఈ మధ్య మనం వాళ్ళని కూడా తీసుకొచ్చారు. సరే, పూర్తి ఎపిసోడ్లు కాకుండా కొన్ని ఎపిసోడ్లలో స్పెషల్ ఎంట్రీకి ఇచ్చారు. అట్లా ఏదో రకంగా వైరల్ అయ్యి చర్చ జరిగి, అంటే వాళ్ళ పేరు మీద హ్యాష్ట్యాగ్ బాగా సోషల్ మీడియాలో పోస్ట్ అయి ఉన్న వాళ్ళని, అట్లాంటి వాళ్ళని తీసుకోవడం, వాళ్ళ నుంచి కొంత టీవీ మీడియా నుంచి కొంత ఆర్టిస్టులను తీసుకోవడం, సినిమాలో 2వ తరంగాను లేదా బాగా పాల్పడు కాకుండా ఒక మాదిరిగా ఉన్నట్టు సింగర్స్ను, ఇట్లా సింగర్స్ని, ఫోక్ సింగర్స్ని, డాన్సర్లని, ఇట్లా విభాగాల నుంచి జబర్దస్త్ లాంటి కామెడీ షో, ప్రైవేట్ షో నుంచి కొంతమంది, ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కదా వివిధ సెక్టార్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళని, ఆర్టిస్టులని, ఇట్లా వివిధ సెక్టార్ నుంచి ఎన్నుకుంటూ ఒక సింగర్ ఉండాలి. దాంట్లో సింగర్ మ్యాక్సిమం అప్పుడు కూడా సింగర్ని, డాన్సర్ మెయింటైన్ చేస్తుంది.
అనుకుంటారు. అంటే ఎంటర్టైన్ కోసం అనుకుంటా బహుశా ఏదైతే సరే ఇట్లా ప్యాక్ చేస్తుంటారు. అట్లా ప్యాక్ చేసి ఒక 10, 15, 20 మంది దాకా ఆ గేమ్ షోలో పంపించడం. ఈ షోకి వెళ్ళక ముందే వీరు వెళ్తుండవచ్చు అన్న ఉత్సాహాన్ని కలిగిస్తుంది ప్రేక్షకులకు. ఓ అక్కడే ఉంది ఇక్కడ మనకు వచ్చిన వార్త అంటే గెచ్ చేస్తుండొచ్చు. సహజంగా మనం కూడా గెచ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఈక్వేషన్ అదే కదా, బాగా పాపులర్ అయిన ఆర్టిస్టులని నేమ్ వాళ్ళని హ్యాష్ ట్యాగ్స్ వాళ్ళని తీసుకుంటుంటారు కాబట్టి బహుశా ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిన వాళ్ళు ఇలా రావచ్చు అని మనం గెచ్ చేస్తుంటాం. కానీ మొదటిసారిగా ఒక అఫీషియల్ ప్లాట్ఫామ్ లో అంటే అదే మా టీవీ నిర్వహిస్తున్న ఒక షోలో నాగార్జున అదే బిగ్ బాస్ షోకు ఈవెంట్ గా చేస్తున్న ఒక షోకు నాగార్జున గారు చీఫ్ గెస్ట్ గా రావడం, దాంట్లో యాదృచ్ఛికంగా ఆ షోలో యాంకర్ షో అంటే మా షోలో ఒక కామెడీ షో నడుస్తుంటుంది. ఆ షోలో ఒక కో యాంకర్ గా ఉంటాడు కామెడియన్స్, అతని పేరు హరి పోతిరెడ్డి అని హరి ఉంటాడు. యాంకరింగ్ అండ్ స్టాండప్ కామెడీగా చేస్తూ ఉంటాడు. అట్లా వచ్చిన నాగార్జున పరిచయం చేసుకుంటూ సార్ నా పేరు హరి అంటూ ఒక రకమైనటువంటి కామెడీగానే చెప్పాడు. అది వాస్తవానికి అయితే సార్ నా పేరు హరి అండి, నేను రాబోయే 10th సీజన్లో పార్టిసిపెంట్ అని చెప్పేసి తనకు తానుగా సరదాగా చెప్పుకున్నాడు. ఓహో నువ్వే డిక్లేర్ చేసుకున్నావని నాగార్జున గారు కూడా సెటైర్ వేశాడు. సో అది కామెడీగా యాదృచ్ఛికంగా ఏదో అలా పరిచయం చేయడం ఫన్ కోసం క్రియేట్ చేసినటువంటి సన్నివేశంగా ఆ వార్తను పట్టేసుకొని పార్టిసిపెంట్స్ వీళ్ళే అంటూ ఇతనే అంటూ ఫైనల్ అయిందంటూ కూడా వార్తలు అయితే వింటా ఉన్నాం. నాకు తెలిసి అఫీషియల్ ఎవరు ప్రకటించేంత వరకు అంటే ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో నాకు తెలుసు. బిగ్ బాస్ అన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా సెలెక్ట్ అయ్యామని చెప్పి కూడా ఎవరికి చెప్పుకోకూడదు, ఎవరితో కాంట్రాక్ట్ ఉండకూడదు, ఇవన్నీ అగ్రిమెంట్స్ ఉంటాయి. అట్లా కానిది తనకు తానుగా చెప్పుకోవడం అంటే ఊరికనే సరదాగా కామెడీ కోసం చెప్పినట్టుగా క్రేజీ కోసం చెప్పినట్టుగా చూడాలి తప్పించి కన్ఫర్మ్ అయినట్టుగా చూడకూడదు. ఒకవేళ ఇదే కాక వార్త వైరల్ అయి బాగా ఉంటే బహుశా భవిష్యత్తులో తీసుకునే ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆ బాగా పాపులర్ అయిన వారు కొన్ని నేను ఇప్పుడే గెట్ చేస్తున్నాను ఎవరైనా ఉండవచ్చు ఉండబోతున్నారు అనేదంటే ఏదైతే అనుకున్నప్పుడు ఒక విషయం నెంబర్ 1 ఇప్పుడు హరిపోతి ఉంటాడు. ఇది మధ్యకాలంలో నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండి బాగా వైరల్ అయినటువంటి నందు ఫ్యామిలీ యూకే నుంచి మన చిరంజీవి గారి చిత్రంలో ఉంది కదా, మన మనశంకర వరప్రసాద్ క్యారెక్టర్ కూడా చేసింది. బహుశా ఆమెను కూడా చీఫ్ గా అంటే మళ్ళీ స్పెషల్ కార్డ్ ఎంట్రీ ద్వారా కానీ లేకపోతే ఫుల్ పార్టిసిపేట్ గా తీసుకోవచ్చు. అలాగే అదే సెక్టర్ లో తీసుకుంటే శరత్ నల్లా అని ఫ్యామిలీస్ బాగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. నిషా అండ్ కపుల్స్ వాళ్ళు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ గా చేస్తున్నారు. చాలా పద్ధతిగా ఉంటుంది. వాళ్ళ ఫాలోవర్స్ కానీ స్కిట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతా ఉంటాయి. సో వాళ్ళు కానీ ఇకపోతే గతంలో అయితే చాలా సార్లు వింటున్నాం సుష్మా భూపతి లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, లేదా చందు స్టెఫ్టన్ అని చెప్పేసి ఆయన కూడా కామెడీ బాగా చేస్తుంటాడు. అట్లాంటి పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇక మనమైతే చెప్పలేము వీళ్ళే వస్తారు వారు రారని. ఇట్లా కొన్ని పేర్లు అయితే ఇన్ఫ్లుయెన్సబుల్ గా ఇప్పుడు బాగా వైరల్ అయిన వాళ్ళు భవిష్యత్తులో 10th సీజన్ బహుశా ఇది ఆగస్టులో ప్రారంభం అవుతుంటుంది. సెలక్షన్ ప్రక్రియ ఇంటర్వ్యూలన్నీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంప్లీట్ అయ్యే 1.5 month గా వస్తోంది. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించినటువంటి కంటెస్టెంట్లు ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు అంటే బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యే 1.5 month అవుతున్న క్రమంలో ఇప్పుడు 10th సీజన్ మీద ఇప్పటి నుంచే ఎందుకు ఈ అంచనాలు పెంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది? సహజంగా ఇట్లాంటి బిగ్ బాస్ రాబోయే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ వీళ్ళు ఫైనల్ అయ్యారు, వీఆర్ గెస్సింగ్ అంటూ రకరకాల వార్తలు ఏప్రిల్ మే నుంచి మే జూన్ లో వింటూ ఉంటాం జనరల్ గా. అంటే ఒక 2-3 నెలల ముందు వింటూ ఉంటాం. అంతకన్నా ముందే రావడం అంటే అదే చెప్పాను కదా, మన షోలో యాదృచ్ఛికంగా పార్టిసిపెంట్ యాంకర్ గా వ్యవహరించి కామెడియన్ స్టాండప్ కామెడీగా పేరుచ్చి ఈ మధ్యకాలంలో బాగా షోలలో రాణిస్తున్నటువంటి హరి ఇచ్చినటువంటి ఆ డైలాగ్ వల్లనే ఈ వార్త వచ్చింది. మీరు అన్నట్టు ఇప్పటికే అంటే మీరు అన్న నెల 1 month మాసానికే వార్తలు రావు జనరల్ గా. మే జూన్ తర్వాత వచ్చేటువంటి వార్తలు అవి. సరే ముందే వచ్చింది, జస్ట్ అది ఆ షోలో ఆయన చేసిన వాక్య దృష్ట్యానే ఇప్పుడు ఆ వార్త మనం వింటాం. ఓకే.